ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆగస్టు 4వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 4వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన శుభ ఫలితాలైతే రానున్నాయండి. ప్రతి పనిలోనూ కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా ఎంతో ఆనందంగా మీ రోజునైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఊహించని విధంగా మీ ప్రతి పని కూడా ముందంజలో ఉండగలుగుతుంది. మీరు ఏది చేస్తున్నా కూడా దానిలో రాణించగలుగుతారండి. అయితే కొంతవరకు పని భారం ఒత్తిడి అనేవి సహజంగా ఉంటాయండి. అంతేకాకుండా గతం తాలూకా ఇబ్బందుల వలన మానసికంగా కొంతవరకు ఆందోళన అనేది కూడా ఉంటుందండి. అయినప్పటికీ కూడా వేటికి కూడా మీరు పెద్దపీట వేయకుండా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిర్వహణలో, మీ కర్తవ్యాల నిర్వహణలో మీరు ఎంతో సునాయాసంగా, ఎంతో చాకచక్యంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్నింటా కూడా మీదైన శైలిలో ముందంజలో ఉంటూ చక్కగా విజయాలను సాధిస్తూ ఎంతో సమయస్ఫూర్తితో తెలివితేటలతో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ చక్కటి మెలకువలను పాటిస్తూ ప్రతి పనిలోనూ విజయాన్ని పొందగలుగుతారండి. ఆర్థిక లావాదేవీలను జరిపేటప్పుడు ఎంతో చాకచక్యంతో జరపగలుగుతారు. బ్యాంకు వ్యవహారాల విషయంలో కానీ, షూరిటీల విషయంలో కానీ, లేదా ఏవైనా లావాదేవీలు జరిపేటప్పుడు కానీ అన్నీ కూడా మీరు ఎంతో తెలివితేటలతో జరుపుకోగలుగుతారండి. అంతేకాకుండా మీకు రావలసిన డబ్బు రెట్టింపు అవ్వటం కానీ, ఆదాయ మార్గాలను పెంచుకోవటం కానీ, లేదా మీకు వచ్చే లాభాలలో మరింతగా ఎక్కువ లాభాలు తెచ్చుకోవటంలో కానీ మీరు మరింతగా తెలివితేటలను అయితే ఉపయోగించగలుగుతారు. అదేవిధంగా మీకు కాలం కూడా కలిసి వస్తుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుంది. చక్కగా ఆ డబ్బును పొదుపు నిల్వలలో ఉంచుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాల కోసం దాచిపెట్టుకోగలుగుతారండి. అంతేకాకుండా ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా స్థిర చరాస్తుల మీద కానీ, వాటి మీద కానీ ఖర్చు పెట్టుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. మిమ్మల్ని చూసి వారవలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీ విషయంలో కొంతవరకు ఇబ్బంది పెట్టాలని చూసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి విషయంలో మాత్రం ఈరోజు కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి. ఎందువలనంటే వారు మీరు చేసే ప్రతి పనిలోనూ అడ్డం రావటం కానీ, ప్రతి పనిని తప్పుదో పట్టించాలని చూడటం కానీ, మీకు లాభాలు వచ్చే పరిస్థితుల్లో వాటిని వెనకంజ వేయించాలని కానీ ఇట్లా వారు ఎదురు చూస్తూ ఉంటారండి. అందువలన అటువంటి వారి విషయాలలో కొంతవరకు జాగ్రత్తలను వహించుకుంటూ మీ తెలివితేటలతో ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింతగా విజయాలను అయితే పొందగలుగుతారండి. మీ సమయస్ఫూర్తితో, మీ తెలివితో అన్నింటా కూడా విజయాలను పొందటమే కాకుండా అందరి ప్రశంసలను కూడా తీసుకోగలుగుతారు. అంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి విధంగా చక్కటి శుభ ఫలితాలను మీరు పొందుతూ ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఖర్చులు కూడా కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయితే వాటిని కొంతవరకు వాయిదా వేసుకోవటం కానీ, ఏదైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో వాటిని వదులుకోవటం కానీ ఇట్లాంటివి చేసే ఆలోచన కూడా మీకు ఉంటుంది. అంటే ఆ సమయస్ఫూర్తి కూడా మీకు ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కానీ, మీ యొక్క మాట తీరు వల్ల కానీ, మీరు ప్రవర్తించే విధానం వలన కానీ అందరి ప్రశంసలను పొందుతూ చక్కగా అందరూ మిమ్మల్ని మీ మేలు కోరి ముందుకు నడిపించే విధంగా ఈరోజైతే ఉండబోతుందండి. అంటే ఎవరైతే మీ శ్రేయోభిలాషులు ఉంటారో వారందరూ కూడా మీకు అన్ని విషయాలలోనూ కూడా సహాయ సహకారాలను అందించగలుగుతారు. మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా వారి మద్దతునైతే ఇవ్వగలుగుతారండి. మీరు మీ స్నేహితులతో కొంతవరకు వారి యొక్క సలహాలను తీసుకోవటం కానీ, వారితో మాట మంచి చేయటం కానీ మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. గతంలో ఏదైతే చికాకులను, ఇబ్బందులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి ఒకదాని వెంట ఒకటి చక్కగా బయటపడగలుగుతారు. ఒక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా ఉండబోతుందండి. అది కూడా మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అదంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి అన్ని విషయాలలోనూ కూడా చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు గౌరవించగలుగుతారు. వారి యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో మీరు ప్రతి అడుగు కూడా ఆలోచించి ముందుకు వేసుకుంటూ వెళ్ళి చక్కగా వారి విషయాలలో మీ వంతుగా మీరు ఏదైతే చెయ్యాలో వాటన్నిటినీ కూడా మీరు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళటం వలన
వారు మరింతగా ఆనందపడి సంతోషపడే అవకాశం అయితే ఉంటుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఆరోగ్య సమస్యల పట్ల కూడా ఈరోజు కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే కొంతవరకు జాగ్రత్తలను వహించటం కానీ, లేదా వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల కానీ, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను ముందుకు తీసుకువెళ్ళగలగడమే కాకుండా, మీరు కోరుకున్న విధంగా సమయానికల్లా మీరు చేయబోయే ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ, మీ బంధుమిత్రులను కలుసుకోవటం కానీ, లేదా మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడపటం కానీ, ఈరోజు మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి పనిలోనూ ముందుకు వెళుతూ సంతోషంగా విజయాలతో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు రాయబోయే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నింటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీదైన శైలిలో తెలివితేటలతో చక్కటి నిర్ణయాలతో మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు చక్కగా ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. మీ శ్రేయోభిలాషుల సలహాలను కూడా మీరు తీసుకుని పెట్టుబడులను పెట్టడం వల్ల మరింతగా లాభపడుతూ చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే మీకు ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా సమయానికల్లా బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారండి. అనుకున్న విధంగా చక్కటి సంతోషకరమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటించగలుగుతారు. వ్యాపారంలో చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాల బాటలో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలను ఎంతో చాకచక్యంతో ప్రదర్శించగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానాన్ని పొందగలుగుతారు. మీరు అనుకున్న స్థానంలో కోరుకున్న ఆదాయంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ వ్యాపారాన్ని మరింతగా మెలకువల పాటిస్తూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. గట్టి పోటీతత్వంతో ఆలోచనాత్మకమైన నిర్ణయాలతో ప్రణాళికాబద్ధంగా వ్యాపారాన్ని నడిపించుకోగలుగుతారు. అన్ని విధాలుగా శుభ ఫలితాలతో లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు కొంతవరకు పని భారం ఉంటుందండి. మీ పనులలో మీ భారాన్ని ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ కూడా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళిపోగలుగుతారు. సమయానికల్లా అన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారండి. అయితే మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను కానీ వారి యొక్క సహాయ సహకారాలను కానీ మీరు అన్ని విధాలుగా పొందగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా కొంతవరకు మీ సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోగలుగుతారు. కాసింత విరామ సమయాన్ని తీసుకోవడం, కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీరు మీ పనిని కార్యాలయంలో చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా మీ పనులన్నింటినీ ముగించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో
వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా వ్యాపారాన్ని ఎంతో మెలకువతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో అన్ని ఆలోచనలు నిర్ణయాలను చేసుకుంటూ ముందుకు వెళుతూ మీరు కోరుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. చిరుపాటి కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు సలహాలను అందించడం కానీ, వారు సమయాన్ని దానిపై వెచ్చించడం కానీ, మీరు తీసుకునే నిర్ణయాలకు వారు వ్యక్తిగతంగా ఏకీభవించడం కానీ మీకు మానసికంగా మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. రోజు ముగిసే సమయానికి ఇద్దరి మాట ఒకటే, రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు మీరు కోరుకున్న శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. అయితే కొంతవరకు మీరు మాట్లాడే విధానంలో మాత్రం జాగ్రత్తలను అయితే పాటించవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ యొక్క ఏదైతే బాధ్యతలు ఉన్నాయో వాటి నిర్వహణలో ఎంతో తెలివిగా ముందుకు వ్యవహరించగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా ప్రతి పనిని తీసుకువెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా అందరి అంగీకారాన్ని పొందగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఒక శుభప్రదమైన వాతావరణంలో గౌరవప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ, మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి రోజు శుభ ఫలితాలు అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన చిన్నారులకు పాలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.